హాయ్ అండి, వెల్కమ్ టు రత్న సిఎన్సి. ఈరోజు నేను రోటరీ టూల్ పాత్ గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. మన సాఫ్ట్వేర్ వచ్చేసి కనిపిస్తుంది కదా, పవర్ మిల్ 10.0 మన సాఫ్ట్వేర్ వచ్చేసి ఇది. అయితే దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బోర్డు అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు స్టార్టింగ్లో చూడండి, ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఒక బోర్డు వచ్చింది. ఇందులో ఓపెన్ ప్రాజెక్ట్ ఉంది. స్టార్టింగు వర్క్ ఫైల్ అన్నీ కూడా ఈ ఓపెన్ ప్రాజెక్ట్లో మనం చేయొచ్చు. అలాగే ఇంపోర్ట్ మోడల్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది వేరే ఫార్మెట్లో ఉన్నటువంటి ప్రోగ్రాల్, STL ఫార్మెట్ కానీ వేరే ఫార్మెట్లో ఉన్నటువంటి ప్రోగ్రాలు చేయాలంటే ఖచ్చితంగా ఇంపోర్ట్ మోడల్లోకి వెళ్ళాలి. నేను వర్క్ తీసుకుంటున్నాను కాబట్టి, వర్క్ ఫైల్ తీసుకుంటున్నాను కాబట్టి ఓపెన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే బోర్డు అయితే వచ్చింది. ఇందులో నేను డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకున్నాను ఈ ప్రోగ్రాలు, లైన్ లెగ్ కానీ ఇంకా వేరే ఇతర ప్రోగ్రాలు ఇందులో సేవ్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి ఒక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను నేను. దీని మీద క్లిక్ చేసి ఓకే నొక్కితే ఈ విధంగా వస్తుంది. మెటీరియల్ అయితే లెగ్ అయితే దాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. వ్యూ ఫ్రమ్ ఫ్రంట్ -y అని ఉంది. ఇది F9లో ఉపయోగపడుతుంది. ఇందులో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఆరిజిన్కి వస్తుంది, సెంటర్ పాయింట్కి వస్తుంది. అయితే రైట్ సైడ్లోనే ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. వీటి గురించి టైం వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. ఇది కింద మనకు కనిపిస్తుంది ప్లెయిన్ షేడ్ అని ఒక టూల్ కనిపిస్తుంది. ఈ ప్లెయిన్ షేడ్ మీద క్లిక్ చేస్తే ఇది పేస్ట్ అవుద్ది అనమాట. చూసారా, పేస్ట్ అయింది. అలాగే దీన్ని వ్యూ మార్చుకోవాలంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని టూల్స్ కనిపిస్తున్నాయి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మారుతుంది. అలాగే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మారుతుంది. ఇలా దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ వ్యూలో వస్తుంది. అలాగే ఇలాగా ఫ్రంట్ వ్యూ వచ్చింది. అలాగే బ్యాక్ వ్యూలోకి వస్తుంది. మరలా ఇది వ్యూ ఫ్రమ్ బ్యాక్ క్లిక్ చేసినట్లయితే మరలా యథావిధిగా మనం పెట్టుకున్న ప్లేస్లోకి అయితే వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు దీనికి బ్లాక్ సైజ్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో పైన 4వ టూల్ చూసినట్లయితే బ్లాక్ ఇది కనిపిస్తుంది కదా. నేను బ్లాక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా బోర్డు అయితే వస్తుంది. వచ్చినప్పుడు ఇందులో మ్యాక్సిమం హైట్ 270 ఇస్తూ ఉన్నాను నేను. అలా లెంగ్త్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ కొలత ఇక్కడికి వచ్చేస్తుంది. అయితే దీని డయామీటర్ వచ్చేసి 90 ఉందండి. 90ని మరి 50-50గా చేయాలి. అయితే 90ని 2 భాగాలు చేసినప్పుడు ఒక భాగం 45 వస్తుంది. ఇక్కడ మినిమమ్ హైట్ లెంగ్త్ కనిపిస్తుంది కదండి. ఇందులో వచ్చేసి -45 వస్తున్నాను. అలాగే మ్యాక్సిమం హైట్లోకి వచ్చేసి +45. లెంగ్త్లో క్లిక్ చేస్తే 90 వచ్చింది. సరే, ఇది వైలో ఇచ్చాము. అలాగే జెడ్లో ఇస్తున్నాను -45. అలాగే 45. లెంగ్త్లో క్లిక్ చేసేటప్పటికి 90 వచ్చింది. ఎందుకంటే బ్లాక్ సైజ్ అయితే వచ్చేసింది మనకి. దీన్ని యాక్సెప్ట్ కొట్టేస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ సైజ్ కంటే ఎక్కువ ఉంది ఈ లెగ్. దీన్ని ఇప్పుడు బ్లాక్ సైజుకి మనం సరిపెట్టుకోవాలి. కాబట్టి లెఫ్ట్లోకి వస్తే ఇక్కడ
మోడల్ అనే ఒక టూల్ కనిపిస్తుంది. దీనిలో మనం క్లిక్ చేసినప్పుడు మన లెగ్ ఏదైతే ఉందో మెటీరియల్ అది వచ్చింది. దీని మీద రైట్ క్లిక్ చేసినప్పుడు బోర్డు వచ్చింది. ఈ కిందకి వెళ్తే ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కానీ దీని మీద క్లిక్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ మోడల్ బోర్డు అయితే వచ్చింది. ఈ ట్రాన్స్ఫర్ మోడల్ బోర్డులోనే ఈ బ్లాక్ సైజ్ అంతా మనం మార్చుకోవాలి. అయితే దీంట్లో వచ్చేసి స్టార్టింగ్లో డిస్టెన్స్ కనిపిస్తుంది, తర్వాత యాంగిల్ కనిపిస్తుంది, తర్వాత స్కేల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ బ్లాక్ సైజ్ ఈ యొక్క లెగ్ మెటీరియల్ని తగ్గించాలంటే స్కేల్లోకి వెళ్ళాలి. స్కేల్లోకి వెళ్ళి నేను తగ్గించాలి కాబట్టి 0.98 పెడుతున్నాను. 0 ఎక్కువగా తగ్గాలంటే 97 పెట్టచ్చు, 96 పెట్టచ్చు, 95 పెట్టచ్చు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా డైరెక్షను, ఎక్స్లో తగ్గాలి. ఇప్పుడు ఇది కదండి, ఇప్పుడు ఎక్స్లో తగ్గిస్తున్నాను. నేను ఎక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్లో తగ్గిస్తున్నప్పుడు బ్లాక్ మెటీరియల్ అయితే ఇలాగ తగ్గుతుంది. ఇంచుమించు బ్లాక్ సైజుకి వచ్చే వరకు తగ్గిస్తున్నాను. ఓకే, ఇంతవరకు సరిపోద్ది. అలాగే దీని డయామీటర్ చూద్దాం. ఇక్కడ కూడా కొంచెం తగ్గాలి, ఎందుకంటే బ్లాక్ దాటి బయటకు వెళ్ళిపోయింది మెటీరియల్, కాబట్టి కొంచెంగా తగ్గాలి మనకి. కాబట్టి ఎంత ఎక్కువ తగ్గకూడదు. కాబట్టి ఇక్కడ ముందు 0.9 పెట్టాను కదండి, 0.998 పెడుతున్నాను. ఎందుకంటే స్లో మోషన్లో కొద్దిగా తగ్గాలి. ఇప్పుడు ఎందులో తగ్గాలంటే ఇక్కడ డైరెక్షన్ ఉంది కదండి, ఇక్కడ డైరెక్షన్ కనిపిస్తుంది కదా, వైలో తగ్గాలి, జెడ్లో తగ్గాలి. అయితే ఇక్కడ వై మీద క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ వైలో తగ్గుతుంది. కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. అయితే కొంచెం పెంచుదాం, 0.98 పెడదాం. 0.98 పెట్టినప్పుడు కొంచెం ఎక్కువగా తగ్గింది. అలాగే జెడ్ కూడా చూడండి, బ్లాక్ దాటి కిందకి వెళ్ళిపోయింది. జెడ్లో కూడా తగ్గిస్తున్నాను. జెడ్లో కూడా తగ్గింది. ఇంచుమించు బ్లాక్ సైజుకి సరిపోయింది. మళ్ళీ పేస్ట్ ఇస్తున్నాను. ఈ విధంగా సరిపెట్టుకుని అన్ని వ్యూల్లో మనం దీన్ని చెక్ చేసుకోవాలి. ఎలా ఉంది ఏంటి, బ్లాక్ సైజ్ దాటి బయటకు వచ్చేసిందా, ఫ్రంట్కి వెళ్ళిందా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ సరిపోతే ఈ యాంగిల్లో పెడుతున్నాను నేను. అయితే దీన్ని ఏ యాంగిల్లో పెట్టుకుని మనం మిషన్కి ఇవ్వాలనేది ఇక్కడ రైట్ సైడ్ని ఉన్న టూల్లో ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, ISO1 అని ఉంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే కొన్ని టూల్స్ బయటకు వచ్చినాయి. ఈ టూల్ మీద క్లిక్ చేస్తే అలా యాంగిల్ మారుతుంది. మరలా ఈ టూల్ మీద క్లిక్ చేస్తే అలా మారుతుంది. మనం ఏ యాంగిల్ కావాలితే ఆ యాంగిల్ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ యాంగిల్లో పెడతాను. ఇప్పుడు దీన్ని ఉంచుతున్నాను. దీనికి వచ్చేసి ఇంకా మనకి సైజ్ అంతా సరిపోయింది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ కొట్టేస్తే ఈ బోర్డు అయితే వెళ్ళిపోద్ది. తర్వాత దీన్ని మనం టూల్ పాచ్ చేయాలి. ఇప్పుడు టూల్ పాచ్ చేయాలంటే ముందు టూల్ ఎడిట్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ ఒక బోర్డు ఉంది కదండి, ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసినప్పుడు క్రియేట్ టూల్ వస్తుంది. దీని మీద మౌస్ పెడితే ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. ఎండ్ మిల్ అని, బాల్ హౌస్ అని, టిప్ రేడియస్ అని, ట్యాపర్డ్ అని, ఇలా రకరకాల డ్రిల్ అని చాలా టూల్స్ కనిపిస్తున్నాయి బిట్లు మనకి. నేనైతే బాల్ హౌస్ కావాలనుకుంటున్నాను. బాల్ హౌస్ క్లిక్ చేసినప్పుడు బోర్డు అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చినప్పుడు దీని డయామీటర్ అంటే టూల్ డయామీటర్ వచ్చేసి నేను 10 అనుకుంటున్నాను, ఎందుకంటే 10 mm బిట్ వాడతాను నేను. అలాగే లెంగ్త్ వచ్చేసి 80 పెడుతున్నాను. టూలు లెంగ్త్ 80 ఉంటుంది. ఈ విధంగా వచ్చింది. తర్వాత శాంక్లోకి వెళ్ళక్కర్లేదు, కానీ ఆర్డర్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ కొన్ని టూల్స్ వచ్చినాయి. ఇందులో యాడ్ ఆర్డర్ కంపార్ట్మెంట్ అనే టూల్ని మనం క్లిక్ చేసినప్పుడు మరలా ఈ విధంగా బోర్డు వస్తుంది. ఇందులో అప్పర్ డయామీటర్లో నేను 25 ఇస్తున్నాను. అలాగే లోవర్ డయామీటర్ 15.
అలాగే దీని లెంగ్త్ వచ్చేసి 30 ఇస్తున్నాను. 30 ఇచ్చినప్పుడు ఆ విధంగా వచ్చింది. అయితే ఓవర్ హ్యాంగ్ వచ్చేసి 45 ఉంది, నేను 55 ఇస్తున్నాను. ఈ విధంగా అయితే సరిపోయింది. టూల్ ఎడిట్ అయిపోయింది, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకు టూల్ అనేది వచ్చేసింది చూడండి. ఓకే, తర్వాత వర్క్ ప్లేన్ కనిపిస్తుంది ఇక్కడ. ఇందులో వర్క్ ప్లేన్ క్రియేట్ చేయాలి. క్రియేట్ వర్క్ ప్లేన్, ఒక బోర్డు వచ్చింది. ఈ బోర్డులో 1 అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకుని యాక్సెప్ట్ కొట్టుకోవాలి. వర్క్ ప్లేన్లో కూడా మనకి యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి రెండో ఆప్షన్ టూల్ పాత్ అని కనిపిస్తుంది. దీని మీద రైట్ క్లిక్ చేసినప్పుడు మరలా బోర్డు వచ్చింది. ఇందులో క్రియేట్ టూల్ పాత్ తీసుకుంటున్నాను. టూల్ పాత్కి ఈ విధంగా మరొక బోర్డు వచ్చింది. ఇందులో ఫినిషింగ్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. ఈ ఫినిషింగ్ క్లిక్ చేసినప్పుడు మరలా టూల్ పాత్ అనేక రకాలుగా మరి ఇక్కడ వస్తుంది. ఇందులో స్పైరల్ ఉంది, ఇంకా రకరకాలుగా టూల్ పాత్ ఉంది. నేనైతే రోటరీ ఫినిషింగ్ తీసుకుంటున్నాను. రోటరీ ఫినిషింగ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా సింబల్ వస్తుంది. దీన్ని ఓకే చేస్తున్నాను. ఓకే చేసినప్పుడు ఒక బోర్డు అయితే వస్తుంది మనకి. చూడండి, రోటరీ ఫినిషింగ్ బోర్డు వచ్చింది. ఇందులో రీసెట్ బ్లాక్ లిమిట్, ముందు మనం బ్లాక్ లిమిట్ 270 పెట్టాం. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత థిక్నెస్ వచ్చేసి రఫ్లు కనుక వేస్తే నేను స్టార్టింగ్ 18, తర్వాత 11 పెట్టి తర్వాత 0 పెడతాను. అంటే 2 రఫ్లు ఒక ఫినిషింగ్ కాబట్టి ఇప్పుడు ఫినిషింగ్లో ఉంచేస్తున్నాను. ఇక్కడ స్టెప్ పవర్ వచ్చేసి 0.6 ఇస్తూ ఉన్నాను. 0.5 ఇచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ టెక్నాలజీలోకి వచ్చేసి ఇక్కడ స్పైరల్ కనిపిస్తుంది. స్పైరల్ నేను స్పైరల్లో అంటే 360 degrees స్పైరల్ తిరుగుతుంది. ఇది అలా కాకుండా నేను నిలువుగా టూల్ పాత్ చేయాలనుకున్నప్పుడు లైన్లో పెడుతున్నాను. అలాగే క్లైమ్లోకి వచ్చేసిన తర్వాత ఎనీలో పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి 360 degrees ఉండాలండి. కాబట్టి రీసెట్ ఫుల్ సర్కిల్ మీద నొక్కితే ఆటోమేటిక్గా 360 అనేది వచ్చేస్తుంది. చూసారా, వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ ర్యాపిడ్ మూవ్ హైట్స్ అనే టూల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక బోర్డు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్క్ ప్లేన్లో 1 అనేది పెట్టుకోవాలి, లేకపోతే మనకు టూల్ పాత్ అవ్వదు. ఆల్రెడీ 1 వచ్చింది. తర్వాత రీసెట్ టు సేవ్ హైట్ నొక్కోవాలి. తర్వాత అప్లై టు యాక్టివ్ టూల్ పాత్, యాక్సెప్ట్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మరో టూల్ మనకు కనిపిస్తుంది, లింక్స్, లీడ్ అండ్ లింక్స్. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక బోర్డు వస్తుంది. ఈ బోర్డులో పైన చివరిలో కనిపించే లింక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బోర్డు వస్తుంది. ఇందులో షార్ట్లో వచ్చేసి ఆన్ సర్ఫేస్ పెట్టాలి, లాంగ్లో వచ్చేసి స్కిమ్ పెట్టాలి. డిఫాల్ట్లో ఆల్రెడీ డిఫాల్ట్ స్కిమ్ వచ్చేసింది. ఆ తర్వాత వచ్చేసి దీన్ని అప్లై లింక్స్, అప్లై కొట్టి యాక్సెప్ట్ కొడుతున్నాను. ఓకే, ఇది కూడా ఓకే అయిపోయింది. ఇప్పుడు అప్లై కొడుతున్నాను. చూడండి, టూల్ పాత్ అవుతుంది. అప్లై కొడుతున్నాను, టూల్ పాత్ అవుతుంది. చూడండి, టూల్ పాత్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఇది లైన్ లెగ్ అండి. టూల్ పాత్ అయితే అయిపోయింది. టూల్ పాత్ అయిపోయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఈ బోర్డు మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, సగం ప్రాసెస్ అయింది. ఇప్పుడే అసలైన ప్రాసెస్ ఉంది. ఏంటంటే దీన్ని ఏ విధంగా టూల్ పాత్ని సేవ్ చేయాలి. అది 3 యాక్సెస్ మిషన్గా అయితే ఒకలాగా, 4 యాక్సెస్కి అయితే ఒకలాగా, మనం వాడే డిఎస్పిని బట్టి కూడా ఎలా మార్చుకోవాలనేది అదొక ప్రాసెస్. దాని గురించి ఎవరికైనా కావాలంటే నా నెంబర్ ఇస్తాను. నాకు ఫోన్ చేసినట్లయితే నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి
విధంగా ఉంటాను. అయితే ఇంతటితో ఈ వీడియో నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి. మిగిలిన టూల్ పాత్ ఎవరికైనా కావాలనుకుంటే నన్ను సంప్రదించండి.